మన నిజామాబాద్ భాషలో నా చేతుల మీదుగా నేను హెల్త్ మినిస్టర్ ఉండగా హైదరాబాద్లో ప్రారంభించుకున్న తర్వాత అంచెలుగా ఊపిరిలో కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు వెల్నెస్ హాస్పిటల్ని మనం అందరం కలిసి ప్రారంభించడం చేస్తున్నాం. సంతోషం ఏంటంటే ఆల్ ఎక్విప్మెంట్స్తో 7వ హాస్పిటల్ పెడుతున్నానంటే మన సేవలు బాగుండి వాళ్ళు చేసే ట్రీట్మెంట్ బాగుండి ప్రజల సౌకర్యాలు పెరుగుతూ ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా వీళ్ళ సేవలు చూసి ముందుకు వస్తూ ఉంటారు. ఇక్కడ ఆరోగ్యం బాగులేదు కాబట్టి వారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ముందుకు వస్తూ ఉన్నారు. మన ప్రజలకు ట్రీట్మెంట్ చేయడానికి అధికంగా నేను మొన్న చూశాను. హాస్పిటల్లో ఒక పేషెంట్ సీఎం రిలీఫ్ ఫండ్ వస్తే ఏమి టెస్ట్లో అయితే మొత్తం చేసుకుంటాం. చిన్న వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు. బహుశా నాకు తెలిసినట్టు పెట్టుకోండి ఏదనుకుంటున్నా వచ్చేస్తారు అందరికీ కదా. నాకు కూడా నమ్మకం ఉంది. అందుకొరకే ఇది మన హాస్పిటల్, అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 150 బెడ్లు పెట్టడంతో స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి తప్పనిసరిగా మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ వాసులు అది కూడా ఇప్పిస్తా. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చినట్టు వచ్చిందా అవన్నీ ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటారని. ట్రీట్మెంట్ మనకు ప్రాబ్లం వస్తానే కాబట్టి ఒక ప్రేమతో అవసరం ఉన్నాయన్నీ చేస్తున్నాను. నాకు కొన్ని చూస్తూ ఉన్నాను కాబట్టి నేను కూడా జనరల్గా దేని దానికి ఇనాగ్రేషన్ ఒప్పుకోను. మీరు చేసే పద్ధతులను చూసి బాగా చేస్తూ ఉన్నారు, యువకులు ఉన్నారని ఆ ధైర్యం కూడా చేస్తారు. తప్పనిసరిగా మీరు బాగా చేయండి, మా ప్రజలు సహకరించండి, మా ప్రజలు పెట్టుకుంటారు. ధన్యవాదాలు. ఇక్కడ డిఫరెన్స్ ఏముందంటే ఇక్కడ హాస్పిటల్లో ఒకసారి ఆపరేషన్ చేసినక్కడ కానీ అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. జనరల్గా నేను కొన్ని హాస్పిటల్ చూశాను, గ్యాప్ ఎక్కువ పెట్టకుండా పేషెంట్ టు పేషెంట్ అంటే మంచం ఇక్కడనేమో గ్యాప్ బహుశా బాగా మెయింటైన్ చేశారు. అంటే దీన్ని చూసి మనకు ఏమనిపిస్తుందంటే వీళ్ళు హాస్పిటల్లో ఒక్క పేషెంట్కు వచ్చిన డిసీజెస్ ఇంకో పేషెంట్కు రావద్దన్న ఉద్దేశంతో
మెయింటెనెన్స్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దీన్నే వెల్నెస్ హాస్పిటల్ అంటే పేరు కూడా బాగానే పెట్టుకున్నారు. అంటే వెల్నెస్ హాస్పిటల్ అని పెట్టుకున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఇటువంటి హాస్పిటల్లో నాకు నమ్మకం ఉంది. 7th హాస్పిటల్ కాబట్టి బాగా చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు సహకరిస్తూ ఉంటారు. అదేవిధంగా కొన్ని చూస్తూ ఉన్నాం. ఒక డిసీజ్ ఉంటే అన్ని టెస్టులు చేపిస్తూ ఉన్నారు. బహుశా ఈ హాస్పిటల్లో అట్లా చేపారే కదా, చేపిస్తారా? చేపియరని నేను అన్నాను. అంటే చేపించే వాళ్ళు ఉంటే ఇది 7th హాస్పిటల్ రాదు. గవర్నమెంట్ అవార్డు, వెరీ గుడ్. గవర్నర్ గారు కూడా అవార్డు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అంటే పేషెంట్లు వచ్చిన వాళ్ళని అవసరం మట్టుకే ట్రీట్మెంట్ చేయాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టద్దు. ముందే ఇబ్బందితో వస్తారు, ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్కి వస్తారు. మళ్ళీ లేనిపోని టెస్టులు చేసి మళ్ళా ఫైనాన్షియల్ కూడా ఇబ్బంది అవుతారు. కాబట్టి అలా చేర్చలేరు అని గవర్నర్ గారు అవార్డు ఇచ్చినట్టు. రైట్, వాల్యూ బేస్డ్ అవార్డు ఇచ్చారు. స్టెంట్ కూడా నేను గతంలో హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు 70,000-80,000 మెడిసిన్ కోటింగ్ అని 1 lakh వరకు వేసేవాళ్ళు. అవన్నీ కంట్రోల్ చేసుకుంటూ, అంటే కంట్రోల్ ప్రజలకు ఇబ్బంది కాకుండా యాజ్ వెల్ యాజ్ రేట్లు తగ్గించే విధంగా చేశాం. అప్పుడు 40,000-45,000 ఇచ్చాం. అదే కాకుండా నేను హెల్త్ మినిస్టర్ ఉన్నప్పుడు మన నిజామాబాద్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రారంభించిన దానికి ఎలా చేస్తే మన ప్రజలకు బాగుంటుంది, ఎలా చేస్తే మన విద్యార్థులు మంచి డాక్టర్స్ ఇద్దరు అన్న ఉద్దేశంతో చాలా తిరిగి ఇండియాలో ఒకటే దగ్గర ఉంది, బెల్గాంలో. పేషెంట్ ఆపరేషన్ చేసిన తర్వాత ఎటు షిఫ్ట్ చేయకుండా ఇప్పుడు కూడా స్టెంట్ దాంట్లో కూడా అదే విధంగా ఉంది. ఇక్కడ వేయంగా ఇక్కడ షిఫ్ట్ చేసే విధంగా వేరే దేశాలు లేకుండా తప్పనిసరిగా వీళ్ళ ఆలోచన. మళ్ళీ దానికి స్టెంట్ కొంచెం డౌట్ ఉంటే పోస్టర్ నుంచి ఒక స్పెషల్గా తెప్పించారు. దాని క్లియారిటీ కొరకు అంటే పేషెంట్లకు ఇబ్బంది కాకుండా వాస్తవాలు ఏమున్నాయో వాస్తవాలు చేసి ప్రజలను రక్షించుకోవాలి. రేట్లు కూడా ఇబ్బంది కాకుండా వాళ్ళ ఖర్చులు కూడా పెరగకుండా చూడాలనే ఉద్దేశంతో అవన్నీ చేస్తూ పేషెంట్ను కూడా ఎక్కడ షిఫ్ట్ చేయకుండా మనం నిజామాబాద్ హాస్పిటల్లో అట్లే ఉంది బహుశా. కాబట్టి నేను మీ అందరితో ఎక్కువ మాట్లాడడం కానీ ఆలోచనలు అన్నీ ఉంటాయి. ఎక్కడన్నా ఒకటి చూస్తే దాని గురించి. కాబట్టి తప్పనిసరిగా ఇవన్నీ చూసిన తర్వాత
మన నిజామాబాద్ ప్రజలకు వీళ్ళు సేవ చేస్తారు. తప్పనిసరిగా ప్రజలు కూడా హాస్పిటల్కి రావాలని కోరుకోవద్దు, కానీ వచ్చిన వాళ్ళు మనకు రీజనబుల్ రేట్స్తో మంచి ట్రీట్మెంట్ చేసిన హాస్పిటల్ నేను అనుకుంటున్నాను. ఇది ఒకటి మనకు వచ్చింది కాబట్టి ఈ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోరుతాను. వెల్నెస్ హాస్పిటల్స్ ఈరోజు నిజామాబాద్కు సేవలు అందించడానికి మేము ముందుకు వచ్చింది. అసద్ భాయ్, వివేకన్న, సుమంత్ మా మిత్రగణం నిజామాబాద్కు వైద్య సేవలు అందించేందుకు రావడం అనేది చాలా సంతోషకరం. హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా ఇక్కడే కార్డియాక్ సెంటర్, ఎక్స్క్లూజివ్ కార్డియాక్ సెంటర్ ఇక్కడ ఉంది, న్యూరో కూడా ఉంది, జనరల్ సర్జన్స్ కూడా ఇక్కడ చాలామందిని అకామిడేట్ చేసుకొని పెద్ద ఎత్తున నిజామాబాద్కు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా మేమున్నామని చెప్పడానికి ఇలా మా టీం వెల్నెస్ హాస్పిటల్స్ రావడం అనేది సంతోషం. ఒకవైపు వాళ్ళు ఎదుగుతూనే కొంతమందికి ఎంప్లాయ్మెంట్ కూడా కల్పించే కార్యక్రమం హైదరాబాదే కాదు, నిజామాబాదే కాదు, రేపు తెలంగాణ జిల్లాల్లో ఎక్కడ అవసరం ఉన్నా కూడా అక్కడ హాస్పిటల్స్ పెట్టడంతో పాటు పేదలకు మధ్యతరగతి మరింత చేరువగా అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయించుకొని వాళ్ళ యొక్క జీవితంలో వాళ్ళ జీవితాన్ని మరింత ఆరోగ్యమయం చేయడానికి అలా వెల్నెస్ హాస్పిటల్స్ అనేది వచ్చినాయి. సో సేవా తత్పరతో ఉన్న ఆ ముగ్గురు మిత్రులు సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. మేము కూడా ప్రభుత్వంగా కూడా ఎన్నో సౌకర్యాలను హాస్పిటల్స్ని కట్టించినప్పటికీ కూడా మరింత ఆరోగ్యం పెరగాలంటే ఎక్కువ హాస్పిటాలిటీని మనం పెంచుకోవాల్సిన అవసరం. కాబట్టి అలా ప్రభుత్వం బాధ్యతను కూడా కొంత వాళ్ళు నెరవేరుస్తున్నట్టుగా భావిస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి కూడా వాళ్ళకి ఎంత మేరకు సహకారం అందించగలం, ఏ అంశాల్లో అందించగలం అనే విషయాన్ని కూడా మేము ఆలోచిస్తాం. కాబట్టి అలా ఆ ముగ్గురు నిజామాబాద్ పట్ల ఉన్న ప్రత్యేక ప్రేమ కూడా నాకు కనబడుతున్నది. ఎందుకంటే ఈ ప్రాంతంలో అత్యాధునికమైన ఆరోగ్య సౌకర్యాలను అందించడాలనే ఆలోచనతో మొట్టమొదటిగా హైదరాబాద్ను విడిచిన తర్వాత తెలంగాణలో అతి ఎక్కువగా ఎక్స్క్లూజివ్ ఫెసిలిటీస్ ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను ఇక్కడ నిర్మించాలనుకోవడం, ఇక్కడ అందరికీ సేవలు అందించాలనుకోవడం అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. వారి స్ఫూర్తితో సేవలు కూడా పెంచుకోవాలనే స్ఫూర్తి ఏదైతే ఉందో అది కూడా అందరూ కూడా అలవర్చుకోవాలని మేము కేవలం వైద్యం అంటే కార్పొరేట్ కల్చరే కాకుండా మేము
సేవా తత్పరతతో కూడా పేదలకు మధ్యతరగతి వాళ్ళకు కూడా మేము సేవలు అందిస్తామని ఆలోచిస్తున్నారు. వారికి అందరికీ కూడా నిజామాబాద్ ప్రజల తరఫున స్వాగతం తెలుపుతున్నాం. మంచి సేవలు భవిష్యత్తులో ఎలాంటి రిమార్క్స్ రాకుండా వాళ్ళు ముందుకు తీసుకుపోతున్న నమ్మకం ఉంది. అందరూ కూడా సహకరించాలని మాట్లాడుతున్నాం. ఈరోజు నిజామాబాద్కు అత్యాధునిక సేవలు అందించేందుకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం, నమ్మకమైన వైద్యం ఇవ్వడానికి ఈ ముగ్గురు యువకులు మేము ముందుకు వచ్చిండ్రు. ఆశీర్వదించండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రత్యేకించి హైదరాబాద్ తర్వాత అతిపెద్ద ఎక్స్క్లూజివ్ సూపర్ స్పెషాలిటీ నిజామాబాద్కు రావడం అనేది నిజామాబాద్ ప్రజలకు కూడా సంతోషం. ఎందుకంటే ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా కూడా ఎంతో దూరం పోకుండా ఇక్కడే నిజామాబాద్లోనే వాళ్ళు సమస్యను పరిష్కరించుకునే విధంగా వాళ్ళు అత్యాధునిక వ్యవస్థతో వచ్చింది. యంత్రాంగం కూడా చాలా బలమైన యంత్రాంగం. అమెరికా నుంచి ఇతర దేశాల నుంచి ఈరోజు న్యూ మెషినరీని కూడా తీసుకొచ్చి కార్డియాకే కాదు, న్యూరాలజీకి సంబంధించి కానీ ఇతర ఏదైనా సర్జన్కి సంబంధించి కూడా స్పెషాలిటీ ఉంది. కాబట్టి నిజామాబాద్ ప్రజలు దీన్ని వినియోగించుకోండి. కంపల్సరీ వాళ్ళు ఒక మంచి సేవా తత్పరతతో ఉన్న టీం కాబట్టి వాళ్ళకి సహకరించాలని నిజామాబాద్ ప్రజలకు, నిజామాబాద్ సమాజానికి తెలియజేస్తున్నాం. ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ ఆరోగ్య హెడ్ క్వార్టర్స్గా ఉండడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరందరూ ఆశీర్వదించమని చెప్పి తెలియజేస్తున్నాం. Today, 29th, it's a very auspicious day for us. We, as a wellness hospital, this is our 7th big branch which is opened today, and this is 100-bedded hospital. 100-bedded hospital in Nizamabad. This is the biggest infrastructure for the hospital setup, and it is such a good feeling that we can see that Nizamabad is ready for this kind of hospital where we are providing all kind of services, all kind of medical services in terms of cardiac, in terms of neuro, in terms of any medical service you think of. Today it is as equivalent as a city. Like in Hyderabad, you would get all the experience, the kind of ambience and kind of infrastructure we have created in this building is one of a kind in Nizamabad. We welcome each and everyone to experience this, and it is 24/7 service with the station doctors and specialists here, and we have all the medical emergency services as well. So being in hospital, we have to have all this, and we are open. Today is an opening, an official opening will be announced very soon. Thank you. To inaugurate a hospital or a school, it's a very special feeling. So we are extremely happy Nizamabad lanti town lo inta manchi pedda hospital ochindani. It is the duty of every educated citizen to make health care affordable to the poor, the needy. Chikitsa is a human service. It is a human need. కాబట్టి ఎంతో సంతోషం ఈరోజు, మంచి రోజు, సుదినము, స్పెషలీ నిజామాబాద్కి. ఐ హోప్ వెల్నెస్ గ్రూప్ ఈజ్ ఏబుల్ టు సర్వ్ ద పువర్, ద నీడీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్, బికాస్ దిస్ ఇస్ అన్ ఏరియా, ఎస్పెషలీ నార్త్ తెలంగాణ, వెర్ వీ డోంట్ హ్యావ్ టూ మెనీ గుడ్ హాస్పిటల్స్. ఎంతో అవసరము, ఎంతోమంది కోరిక ఉండేది మంచి హాస్పిటల్ రావాలని. ఈరోజు వచ్చింది. వి విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ and wish they continue to serve humanity like they are doing in Hastinapuram, Kompalli, Amirpet and Sangareddy. Thank you. Thank you.
Wellness hospital inauguration. It is very good hospital in Nizamabad. I can say it is one of its kind with all super specialty doctors. I congratulate the promoters and the doctors and my good wishes always with them. Thank you. On behalf of Telangana Sikh Society, I thank Wellness Hospital team for organizing a free medical checkup camp today. Around 400 patients are turning up. That venue is behind this Wellness Hospital. I congratulate and I especially thank on behalf of Telangana Sikh Society to the team and the promoters. Thank you. ఈరోజు నిజామాబాద్ నగరంలో ఒక ప్రత్యేకమైన రోజు. వెల్నెస్ హాస్పిటల్ ఫ్రాంచైజీస్ 7వ ఫ్రాంచైజీ నిజామాబాద్ నగరంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియం ముందు ఈరోజు ఘనంగా ప్రారంభించబడింది. వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి వారి సిబ్బంది కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బోధన్ ఎమ్మెల్యే గారైన మా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి కార్యక్రమం నుంచే ఈరోజు ప్రారంభించారు. చాలా అత్యాధునికమైన ఎక్విప్మెంట్తో వీళ్ళు ఓపెన్ చేయడం జరిగింది. 150 పడకలు మరియు ఇంతవరకు నిజామాబాద్ నగరంలో ఏ హాస్పిటల్లో లేని ట్రీట్మెంటు ఇక్కడ చేయబడుతుంది. కాబట్టి ప్రజలందరూ గమనించగలని చెప్పి కోరుతూ మరొక మారు వెల్నెస్ హాస్పిటల్ యాజమాన్యానికి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏర్పాటు చేసిన ఈ వెల్నెస్ హాస్పిటల్ ప్రజలందరికీ ఉపయోగకరంగా అవుతుందని ఆశిస్తూ అందరూ కూడా ఈ సేవలు వినియోగించుకోవాలని కోరుకుంటూ వెల్నెస్ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొట్టమొదట వెల్నెస్ హాస్పిటల్ బ్రాంచ్ నిజామాబాద్ నగరంలో ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ఇది 7వ బ్రాంచ్గా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో విస్తరించి ఇవాళ పేషెంట్లకు సకల సౌకర్యాలు కల్పిస్తూ నాణ్యమైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తూ ఈ హాస్పిటల్ను ప్రారంభోత్సవం చేసినటువంటి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు, వారితో పాటు మేము ఇక్కడికి వచ్చిన సందర్భాన మేనేజ్మెంట్కు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు ఉమాదేవి అండి. అక్కడ నుంచి ఈ వెల్నెస్ హాస్పిటల్ 7th బ్రాంచ్ ఓపెనింగ్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వీళ్ళ హార్డ్ వర్క్ ఇది వచ్చేసి పేషెంట్స్కు చాలా ఆప్యాయంగా ఆనందంగా వీళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కానీ ఇది ప్రజల కోసమే పెట్టిన వెల్నెస్ హాస్పిటల్. వన్స్ అగైన్ హార్ట్లీ కంగ్రాచులేషన్స్. వీళ్ళు డబ్బుల గురించి కాదు, ప్రజల కోసము, ప్రజల ఆరోగ్యం గురించి ఎలాంటి టైంలోనూ డైరెక్టర్స్ కానీ వెంటనే రియాక్ట్ అయ్యి ఫస్ట్ పేషెంట్ ఆరోగ్యం ముఖ్యమని చెప్పి వాళ్ళ ఆరోగ్యం తర్వాతనే వాళ్ళు అమౌంట్ గురించి అస్సలు చేయలేదు. ఇది ఫస్ట్ నెంబర్ 1 వెల్నెస్ హాస్పిటల్. అది మాత్రం నేను ట్రస్ట్ చేయగలను. వన్స్ అగైన్ హ్యాపీ అడ్వాన్స్డ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు నాగార్జున రెడ్డి, ఐఎమ్ సివిల్ ఇంజనీర్. వివేక్, సుమను ప్లస్ అసలు వీళ్ళ ముగ్గురు అట్లా కాదు బెస్ట్ ఫ్రెండ్స్. వీళ్ళ ముగ్గురు కలిసి పెట్టారు, స్టార్ట్ చేశారు. చాలా బాగా వచ్చాయి. అట్ట కాదు ఫస్ట్ సెకండ్ అట్ట కాదు. కోవిడ్ టైంలో దే సర్వ్డ్ ఎ లాట్ ఫర్ పూర్ పీపుల్, ఎస్పెషల్లీ పేషెంట్లు చెప్పి పెద్ద హాస్పిటల్స్ తీసుకొని కేసులు కూడా వీళ్ళు తీసుకొని సాల్వ్ చేసి వాళ్ళు బాగా చేసి పంపించారు. సో దానివల్ల వాళ్ళు చాలా మంచి పేరు వచ్చింది. అప్పటి నుంచి వాళ్ళ ఎదుగుదల స్టార్ట్ అయింది. సో ఇది సెవెంత్ బ్రాంచ్ దిస్ వన్. సో we wish all the best for them. Thank you. నేను సిస్టర్ ఫాతిమా, వాజ్ ఎ ప్రిన్సిపల్ ఆఫ్ ది సుమన్. సుమన్ ఇప్పుడు ఈ అల్వాలో వెల్నెస్ హాస్పిటల్ ఓపెన్ చేశాడు. నేను చూశాను. అక్కడ చాలామంది వింటుంటే దో ఇట్ ఈస్ ఏ కార్పొరేట్ హాస్పిటల్ కానీ అందరికీ అందుబాటులో తగిన వేతనం తగిన డబ్బుతోటి సదుపాయాలు అందిస్తున్నట్టు చాలామందికి ఈ సేవ అందుకుంటున్నట్టుగా నేను విన్నాను. ఆ విధంగానే ఇప్పుడు ఈ 7th బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నా అంటే అన్లెస్ అది రోజుకి అభివృద్ధి చెందుంటేనే మనుషులకు నమ్మకం కలుగుతుందంటేనే ఈ యొక్క 7th బ్రాంచ్ అనేటువంటి ఓపెన్ చేయడానికి ఆస్కారం ఉంది. ఈ 7th బ్రాంచి తన డిస్ట్రిక్ట్ అయినటువంటి ఈ నిజామాబాద్లో ఓపెన్ చేయటం ఒక అదృష్టం. ఇంకొకటి నా పరంగా ఈ 7th అనేటువంటి చాలా ఒక నమ్మకమైనటువంటి నెంబర్.
సో ఈ 7th నెంబర్ తోటి ఈ నిజామాబాద్ ప్రజలందరికీ అన్ని విధాలుగా సదుపాయాలు అందుకుంటాయని తన యొక్క ఉద్దేశం అందరికీ తన యొక్క వైద్య విద్య సేవలు అందించాలనేటువంటి ఆశని ఏదో తను కార్పొరేటర్ పోయి డబ్బు సంపాదించారు కాదు, ఎంతవరకు తను సేవ చేయాలనేటువంటి దృక్పథంతో ఈ యొక్క హాస్పిటల్ని ఏర్పరిచారు. కాబట్టి ఈ హాస్పిటల్ ఇంకా అభివృద్ధి చెందాలని, ఎంతోమందికి సేవలు అందాలని, తను ఇంకా ఎన్నో హాస్పిటల్స్ ఓపెన్ చేయాలని, దేవుడు తను చేపట్టినటువంటి ప్రతి కార్యాన్ని దీవించాలని, వారిని వారి కుటుంబాన్ని తన యొక్క ఆశయాల్ని నిండు 100 ఏళ్ళుగా దీవించి ఆశీర్వదించాలని నా ప్రార్థన వాళ్ళ యొక్క ప్రిన్సిపల్గా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. నమస్కారం. నా పేరు మానస. నేను సుమన్ వైఫ్ని. ఐఎమ్ సో బ్లెస్డ్ టు ఇక్కడ ఇన్ని బ్రాంచెస్ పెట్టడానికి. ఆయన హార్డ్ వర్క్, ఆయన పీపుల్కి సర్వీస్ చేయడం, పేషెంట్స్కి చేయడం, నేనైతే చాలా బ్లెస్డ్. ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్గా సుమన్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ వివేక్ అన్న, అసద్ అన్న టు బీ ఇన్ ద లైన్ ఫర్ ఎవర్ విత్ అస్. ఇన్ని అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ నిజామాబాద్లో ఫస్ట్ టైం తీసుకొచ్చారు మీ హాస్పిటల్లో. ఓకే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా. ఇంకా ముందుకు వెళ్ళాలి. చాలా సర్వీసెస్ ఉన్నాయి ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం క్యాత్ ల్యాబ్ అయినా, ఈ ఎంఆర్ఐ సర్వీసెస్ అయినా, మళ్ళీ అక్కడ నుండి సర్జన్స్ ఇక్కడే మన నిజామాబాద్ వాళ్ళు అక్కడ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి కష్టపడకుండా ఇక్కడే ఉండి గ్రౌండ్ లెవెల్లో అన్ని ఫెసిలిటీస్తో ఉంది నిజామాబాద్లో. మీ అందరు హ్యాపీ అవుతారని అనుకుంటున్నాను. జిల్లా ప్రజలందరికీ హాస్పిటల్ తరఫున ఏం చెప్తారు? నిజామాబాద్ ప్రజలందరికీ కూడా అందుబాటులో ప్రతి ఒక్కటి ఈ సర్వీసెస్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఐ హోప్ అందరు వినియోగం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం, నేను శ్రవంతి, వెల్నెస్ హాస్పిటల్ ఫౌండర్ సుమన్ వాళ్ళ సిస్టర్ని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బ్రదర్కి ఈ మూమెంట్లో నేను హార్టీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. వెల్నెస్ హాస్పిటల్ మా ఓన్ ప్లేస్, మా బర్త్ ప్లేస్ నిజామాబాద్లో ఓపెన్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ హోప్ మై ఫాదర్ హూ ఈజ్ లుకింగ్ ఫ్రమ్ అప్, హీ ఈజ్ వెరీ హ్యాపీ బికాస్ ఆయన సన్ ఈరోజు ఆయన ఓన్ ప్లేస్, ఆయన పుట్టిన ప్లేస్లో ఇంతమందికి సర్వీస్ ఇస్తున్నాడు అని అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. అండ్ నా బ్రదర్ అని చెప్పుకోవడానికన్నా ఇక్కడ నా బ్రదర్ సర్వీసెస్ చూస్తే మీరందరూ కూడా అంటారు యూ విల్ యాక్సెప్ట్, నిజామాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఆల్రెడీ ఎవ్రీవన్ హ్యాస్ యాక్సెప్టెడ్ అండ్ మీ బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలి. మా వెల్నెస్ హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ ఉన్నాయి అండ్ అందరికీ అందుబాటులో ఉండే ధరలలోనే మీకు అన్ని సర్వీసెస్ ఇక్కడ కార్పొరేట్ లెవెల్లో దొరుకుతాయి. మనం అక్కడ హైదరాబాద్ వెళ్ళి అంత దూరం వెళ్ళి ట్రీట్మెంట్ ఏ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఇవన్నీ ఆలోచించకుండా ఇక్కడే నిజామాబాద్లోనే మనకి అన్ని ఫెసిలిటీస్తోని ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ ఇక్కడ అట్ వన్ స్ట్రెచ్ మీకు వెల్నెస్ హాస్పిటల్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తారు, మా బ్రదర్ సర్వీసెస్ని మీరందరూ తీసుకొని ఆయనని ఇంకా అప్లిఫ్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ అన్నయ్య వన్స్ అగైన్. నేను అశోక్ కుమార్, వైస్ ప్రెసిడెంట్ వెల్నెస్ హాస్పిటల్. ఈ వెల్నెస్ హాస్పిటల్ మనకు హైదరాబాద్లో 6 బ్రాంచులు ఉన్నాయి. ఇది 7వ బ్రాంచు. అన్ని అత్యాధునిక సదుపాయాలతోనే నిజామాబాద్లో మనము ఇది ప్రారంభిస్తున్నాము. అంటే నిజామాబాద్ వేరే హాస్పిటల్లో లేని టెక్నాలజీ మన దగ్గర ఏముంది అనేది, అంటే హైదరాబాద్కి ఏ మాత్రం కూడా తీసిపోకుండా మనం ఇక్కడ అన్ని సదుపాయాలతో ఐవర్స్ టెక్నాలజీ అని కొత్తగా యాంజియోగ్రామ్ చేయడానికి కానీ, అంటే చాలా క్లారిటీగా ఐవర్స్ టెక్నాలజీతో మనం ఎంతవరకు అయితే బ్లాక్ ఉందో అంతవరకు మనం ఆ టెక్నాలజీతో, అంటే స్కానింగ్ ప్రొసీజర్ ద్వారా అంతవట్టుకే మనము స్టంట్ అదన్నీ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇంకోటి ఏంది, మన దగ్గర స్కోప్ అంటే న్యూరో సంబంధించింది చాలా అంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీతో మనం స్కోప్ తీసుకొచ్చాము. ఆ న్యూరో సర్జరీస్ కానీ అవన్నీ కూడా అంటే ఏ మాత్రం కూడా హైదరాబాద్కి పోవాల్సిన పని లేకుండా నిజామాబాద్లోనే ప్రతిదీ ఇక్కడే అయిపోయేటట్టు మా ప్లాన్ చేశాము. అంటే ఇది ఒక మైల్ స్టోన్ లాగా అనిపిస్తుంది నాకు నిజామాబాద్లో. అంటే ఇదివరకు ప్రజలందరూ హుటాహుటిన హైదరాబాద్ పరిగెత్తడం అవన్నీ చేసేవాళ్ళు. అండ్ ఎయిమ్స్ న్యూఢిల్లీలో చదివిన డాక్టర్స్ని మనం తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతో ట్రీట్మెంట్ తక్కువ ఖర్చుతో మంచి వైద్యం అందించాననే
ఒక సంకల్పంతో ఈ హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఈ హాస్పిటల్ నిజామాబాద్లో పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరైతే హాస్పిటల్ ఎండీస్ ఉన్నారో వాళ్ళ నేటివ్ ప్లేస్ ఇదే. సో తల్లి రుణం తీర్చుకోవాలి అని అంటారు కదా, అట్లా ఇక్కడ నిజామాబాద్లో ఈ బ్రాంచ్ పెట్టడం జరిగింది. జిల్లా ప్రజలకు ఏం చెప్తారు? జిల్లా ప్రజలు మీరు అంటే హైదరాబాద్ వెళ్ళాల్సిన పని ఏ మాత్రం కూడా లేదు. ఏది ఉన్నా సరే 24 గంటలు మనము డాక్టర్స్ అందుబాటులో ఉంటారు. అంటే ఇప్పుడు మన దగ్గర ఫుల్ టైం డాక్టర్స్, మీకు ఏ రాత్రి అయినా ఒక 10 మినిట్స్లో వచ్చే అవైలబిలిటీ ఉంది డాక్టర్స్. అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరికీ నా ధన్యవాదాలు.